చాలా మంది మాకు నిద్దట్లో కాళ్ళ పిక్కలు పట్టేస్తా ఉన్నాయని చెప్పేసి ఈ సమ్మర్ లో ఎక్కువగా ఇబ్బంది పడిపోతా ఉంటాం. చాలా విపరీతమైన పెయిన్ ఆ, వస్తుంది. ఆ. ఇది మనం మామూలుగా చెప్తాం కానీ బట్ ఆ సమయంలో ఆ కొన్ని నిమిషాలు మాత్రం ఆ పర్సన్ మాత్రం చాలా విపరీతమైన పెయిన్ కు లోను అవుతారు. నరకం. ఎందుకంటే ఆ క్రాంప్ అంటే ఒక్కసారిగా మజిల్ ట్విస్ట్ అయిపోతుంది. ఓకే, ఆ ఓకే. ట్విస్ట్ అయిపోవడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? Yes. డెఫినెట్ గా బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా మనకి బాడీకి కావాల్సినటువంటి ఎలక్ట్రోలైట్స్ అనేవి సరిగ్గా లేకపోయినట్టు. ఓకే, సో ఓకే. ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్స్ అనేవి. సో Huh. ఇంబ్యాలెన్స్ అనేది ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క కాఫ్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి. కొంతమందికి ఏంటంటే ఆ చిన్న మూవ్మెంట్ కూడా సడన్ క్రాంపింగ్ గురి చేస్తుంది. అది Okay. మళ్ళీ రిలాక్స్ అవడానికి కొంతమంది ఏం చేస్తారంటే చిన్నగా మైల్డ్ మసాజ్ చేస్తారు, స్లోగా దాన్ని ఆ, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ okay. చేయడం ప్రయత్నం చేస్తారు. బట్ కొద్దిసేపటికి మళ్ళీ అగైన్ నార్మల్ అవుతుంది. ఎస్ ఎస్ ఇది మొత్తానికి సమ్మర్ లో అయితే మాత్రం ఖచ్చితంగా మీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో బాడీకి తగినంత పోషకాలు అయితే ఇవ్వండి, మినరల్స్ అయితే ఇవ్వండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అని అంటే హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి డాక్టర్ సురేష్ గారు అయితే చెప్తున్నారు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.